integral of 2 secant square x minus 2 e power x plus 4 sin x dx plus 4 sin x dx. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఇంటిగ్రల్ ఆఫ్ 2 secant square x minus 2 e power x plus 4 sin x dx. ఇక్కడ కూడా 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో using first property we have to divide the variables. So using first property, from first property 2 secant square x dx minus 2 e power x dx plus 4 sin x dx. From first property, using first property, I divided the variables. Now using second property ఏం చెప్తుంది? k into integral of k into f of x dx is equal k integral f of x dx. ఇక్కడ k ప్లేస్ లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ k ప్లేస్ లో 2 ఉంది, ఇక్కడ k ప్లేస్ లో 4 ఉంది. సో ప్రతి ఒక్క వేరియబుల్ నుంచి k లు ఉన్నాయి. ఆ k వాల్యూస్ ని బయటికి రాసుకున్నాం. ఇక్కడ యూజింగ్ సెకండ్ ప్రాపర్టీ 2 into secant square x dx minus 2 into e power x dx plus 4 by and 4 into sin x dx. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫార్ములా అప్లై చేయాలి. 2 బయట ఉంది. ఇంటిగ్రల్ ఆఫ్ secant square x dx ఫార్ములా ఏంది? ఇందాక ఫస్ట్ ప్రాబ్లం లో చూసాం. ఇంటిగ్రల్ ఆఫ్ secant square x dx ఫార్ములా tan x minus 2 into integral of e power x dx formula e power x plus 4 into integral of sin x dx formula minus cos x. ఇక్కడ నేను డైరెక్ట్ గా అప్లై చేస్తున్నాను. ఫార్ములాస్ మీకు తెలుసు కదా, ఫస్ట్ ప్రాబ్లం నుంచి డైరెక్ట్ గా అప్లై చేస్తున్నాను. 2 into tan x ఎలా వచ్చింది? ఇంటిగ్రల్ ఆఫ్ secant square x dx ఫార్ములా మైనస్ 2 అలానే పెట్టేసి ఇంటిగ్రల్ ఆఫ్ e power x dx ఫార్ములా e power x ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ పెట్టాను. 4 అలానే పెట్టేసి ఇంటిగ్రల్ ఆఫ్ sin x dx ఫార్ములా మైనస్ cos x ప్లస్ c కాన్స్టెంట్ పెట్టమని చెప్పాను ఆన్సర్. ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? 2 tan x మైనస్ 2 e power x ప్లస్ ఇంటూ మైనస్ 4 cos x ప్లస్ c. చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ 2 secant square x minus 2 e power x plus 4 sin x dx. Using first property, we have to divide the variables. So from the first property, integral of 2 secant square x dx minus integral of 2 e power x dx plus integral of 4 sin x dx. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం? k into f of x రూపంలో ఉంది ఇక్కడ. So using second property, we have to write the k value outside the integrand. So here 2 outside రాయండి. 2 into integral of secant square x dx minus 2 into 2 by రాసాం 2 into integral of e power x dx plus 4 by రాసాం 4 into integral of sin x dx. ఇక్కడ integral of secant square x dx from using formula integral of secant square x dx is equal tan x అదే రాసాము. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకోండి. 2 అలానే దించుకోండి. ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x dx ఫార్ములా e పవర్ x ప్లస్ 4 అలానే దింపండి. ఇంటిగ్రల్ ఆఫ్ sin x dx ఫార్ములా మైనస్ cos x ప్లస్ కాన్స్టెంట్ లాస్ట్ కి రాయాలి. 2 tan x మైనస్ 2 e పవర్ x. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ వస్తుంది. 4 cos x ప్లస్. దిస్ ఈజ్ ఆన్సర్. ఇంటిగ్రల్ ఆఫ్ x power 9 plus 9 power x plus 9x dx.
ఇది చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ 9 ప్లస్ 9 పవర్ x ప్లస్ 9x dx. ఇది ఎలా ఉంది? ఈ వేరియబుల్స్ 3 వేరియబుల్స్ ఉన్నాయి. అంటే ఫ్రమ్ యూజింగ్ ఫస్ట్ ప్రాపర్టీ వీ హ్యావ్ టు డివైడెడ్ ద వేరియబుల్స్. సో x పవర్ 9 dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 9 పవర్ x dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 9x dx. ఇప్పుడు ఏం చేయాలి? ఇందులో k వాల్యూ ఉందా? లేదు. ఇందులో k వాల్యూ ఉందా? లేదు. ఇందులో k వాల్యూ ఉందా? ఉంది. సో ఇక్కడ నుంచి మనం యూజింగ్ సెకండ్ ప్రాపర్టీ వీ హ్యావ్ టు రైట్ ది అవుట్ సైడ్ ది ఇంటిగ్రల్. x పవర్ 9 dx ప్లస్ 9 పవర్ x dx ప్లస్ 9 బయటికి రాస్తున్నాను. ఎలా రాస్తున్నాను? యూజింగ్ సెకండ్ ప్రాపర్టీ. ఇక్కడ నేనేం రాయట్లేదు, ఇక ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ రాసాను కదా, అర్థం చేసుకోవాలి. 9 ఇంటిగ్రల్ ఆఫ్ x dx. ఇప్పుడు ఈ ఫార్ములాస్ ప్రకారం దీన్ని మనము చూడాలి. ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ 9 dx ఇది ఏ రూపంలో ఉంది? ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n dx. x పవర్ n dx ఫార్ములా ఏంది? x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n dx is equal x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ a పవర్ x dx is equal a పవర్ x బై log a. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n dx n ప్లేస్ లో ఇక్కడ ఏముంది? సేమ్ ఉంది చూడండి. ఇంటిగ్రల్ x పవర్ 9 x పవర్ n ప్లేస్ లో ఇక్కడ ఏముంది? 9. n వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేసాము? x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. అలానే 9 n ఉన్న చోటలో ఏం పెట్టాలి? 9 పెట్టాలి. n ఉన్న చోటలో 9 పెట్టాలి. n ఉన్న చోటలో 9 పెట్టాలి. x పవర్ 9 ప్లస్ 1 బై 9 ప్లస్ 1 ప్లస్ ఇది ఏ రూపంలో ఉంది? ఇంటిగ్రల్ a పవర్ x. ఇంటిగ్రల్ a పవర్ x dx ఫార్ములా ఏంది? a పవర్ x బై log a. a పవర్ x బై log a. a ప్లేస్ లో ఇక్కడ ఏముంది? 9 ఉంది. కాబట్టి a ప్లేస్ లో 9 పెట్టండి. 9 పవర్ x బై log 9. 9 పవర్ x బై log 9. ఎలా వచ్చింది ఫార్ములా? ఈ ఫార్ములా బై హార్ట్ చేయాలి మనం. ఖచ్చితంగా బై హార్ట్ చేస్తేనే మనం ఈ స్టెప్ వేయగలుగుతాం. ప్లస్ 9 అలానే ఉంచి బయట 9 ఉంది. ఇంటిగ్రల్ ఆఫ్ x dx. ఇంటిగ్రల్ ఆఫ్ x dx అంటే ఇక్కడ పవర్ ఎంత ఉన్నట్టు? ఏం లేకుంటే పవర్ 1 ఉన్నట్టు లెక్క. ఇక్కడ ఏం లేకుంటే ఏమున్నట్టు? 1 ఉన్నట్టు లెక్క. ఇప్పుడు x పవర్ 0 ఎంత? 1. ఇక్కడ 1 ఉంటే x పవర్ 0 రాసుకుంటాం. కానీ ఓన్లీ x ఉంది ఇక్కడ. ఓన్లీ x ఉంటే ఇక్కడ పవర్ ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు లెక్క. సో ఇక్కడ n ప్లేస్ లో ఎంత ఉన్నట్టు? ఇక్కడ ఈ వేరియబుల్లో ఈ n ప్లేస్ లో ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు లెక్క. n ఉన్న చోట ఎంత పెట్టాలి? ఇక్కడ 1 పెట్టాలి. 9 ఇంటూ x పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ప్లస్ కాన్స్టెంట్ దగ్గర లాస్ట్ కి ప్లస్ c. ఇప్పుడు x పవర్ 9 ప్లస్ 1 ఎంత? 10. x పవర్ 10 బై 9 ప్లస్ 1 10 ప్లస్ 9 పవర్ x బై log 9 ప్లస్ 9 x స్క్వేర్ బై 2 ప్లస్ ఈ స్క్వేర్ ఎలా వచ్చింది? 1 ప్లస్ 1 2. 1 ప్లస్ 1 2. దిస్ ఈస్ ద ఆన్సర్. చూడండి మళ్ళీ. ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ 9 ప్లస్ 9 పవర్ x ప్లస్ 9x dx. From using first property we have to divide the variables. So x power 9 dx plus integral of 9 power x dx plus integral of 9x dx. ఇక్కడ చూడండి, సెకండ్ ప్రాపర్టీ ఏమన్నా అప్లికబుల్ చేయొచ్చా అని చూడండి. సెకండ్ ప్రాపర్టీ మనం థర్డ్ వేరియబుల్లో అప్లికబుల్ చేయొచ్చు. థర్డ్ వేరియబుల్లో 9x dx ఉంది. ఆ 9 అనేది k కాబట్టి k ని బయటికి రాయాలి యూజింగ్ సెకండ్ ప్రాపర్టీ. సో x పవర్ 9 dx ప్లస్ 9 పవర్ x dx ప్లస్ 9 ని బయటికి రాసాము. 9 ఇంటిగ్రల్ ఆఫ్ x dx. ఇక్కడి నుంచి ఫార్ములాస్ అప్లికబుల్ చేయాలి మళ్ళీ. x పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n dx is equal x to power of n plus 1 by n plus 1. ఇంటిగ్రల్ ఆఫ్ a పవర్ x dx is equal a పవర్ x by log a. ఈ రెండు ఫార్ములాస్ అప్లై చేయాల్సి వస్తుంది ఇందులో. చూడండి,
ఇది x పవర్ n రూపంలో ఉంది, ఇది a పవర్ x రూపంలో ఉంది. ఇది x పవర్ n. ఇక్కడ ఏం లేకుంటే 1 ఉన్నట్లు లెక్క పవర్. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ ఏమి లేదు, ఏమి లేకుంటే అక్కడ పవర్ ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్లు లెక్క. ఇంటిగ్రల్ x to the power of n, n ప్లేస్ లో ఇక్కడ ఎంత ఉంది 9 ఉంది. x to the power of 9 plus 1 by 9 plus 1 ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ a పవర్ x dx, a పవర్ x బై అంటే a ప్లేస్ లో ఎంత ఉన్నట్టు ఇక్కడ a ప్లస్ ఎంత ఉన్నట్టు ఇక్కడ 9, a 9 పవర్ x బై log 9 log a ప్లేస్ లో 9 పెట్టాలి ప్లస్ 9 x పవర్ ఇక్కడ ఏం లేకుంటే ఎంత అని చెప్పాను, ఇక్కడ 1 అని చెప్పాను. n ప్లేస్ లో ఎంత పెట్టాలి, ఇప్పుడు 1 పెట్టాలి. 1 plus 1 by 1 plus 1, x to the power 1 plus 1 by 1 plus 1 plus c. 9 plus 1 ఎంత 10, x power 10 by 10 plus 9 power x by log 9 plus 9 into x to the power of 2 by అంటే 1 plus 1 2 by 2 plus c. This is the answer.